ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుతారా? మీకు త్రోవ చూపించి గుడారము వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచెను. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతని సంతానమునకు ఇచ్చేదని ప్రమాణము చేశాను. దేవుని యొక్క వాక్యములో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని గమనించుదాం. ఏమిటంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలములోకి దేవుని పిల్లల్ని ఆయన కోపం తెప్పించినందువల్ల ఏమంటున్నాడు? మీరు వెళ్ళరు. ఎవరు వెళ్తారు? కాలేబు వెళ్తాడు అని చెప్తున్నాడు. ఎవరు వెళ్తారు చెప్పండి? కాలేబు ఎందుకు వెళ్తాడు? పూర్ణ మనస్సుతో దేవుని ఏం చేశాడు? పూర్ణ మనస్సుతో దేవుని సేవించాడు, ఆరాధించాడు. కాబట్టి దేవుని పిల్లలు విశ్వాసము ఉన్నప్పుడు, విశ్వసించినప్పుడు దేవుని యందు పూర్ణ మనస్సు కలిగిన వారమై దేవుని సేవించాలి. అసలు ఎందుకు దేవుడు మనల్ని లోకం నుండి వేరు చేశాడు? ఇశ్రాయేలుని ఐగుప్తులోని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే తన సన్నిధిలో ఉంచుకోవడానికి కదా. ఏడుంచడానికి, తన సన్నిధిలో ఉంచడానికి. చాలా మందికి దేవుని గురించినటువంటి విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే ఏదో ఆపదల మొక్కుల విశ్వాసము లాగుంటుంది. కానీ స్థిర విశ్వాసం కావాలి. ఏం కావాలి చెప్పండి? స్థిర విశ్వాసం కావాలి. నీవు నమ్మితే ఆ కార్యము జరిగే వరకు బలము పొందుతూనే ఉండాలి. ఆ కార్యము జరిగే వరకు దేవుని యందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ కార్యము జరిగే వరకు దేవునిలో సిగ్గుపడని వాడుగా ధైర్యంగా ఉండాలి. అంతేగాని దేవుని యందు విశ్వాసం ఉంచానని చెప్పి అవిశ్వాసిలాగా జీవిస్తే ఉపయోగం ఏమీ లేదు. అవిశ్వాసంతో ఉంటే ఉపయోగం లేదు. అల్ప విశ్వాసిగా ఆలోచన చేస్తే ఉపయోగం లేదు. ఏం చేయాలి మరి అంటే దేవుని యందు పూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్న మనము ఆరాధనలో కూడా, లేకపోతే ప్రభువుని సేవించే విషయంలో కూడా ఎలాగుంటాం చెప్పండి? పూర్ణ విశ్వాసంతో ఉంటాం. దానికి మొదటిదిగా నేను చెప్పేది ఏంటంటే, అసలు విశ్వాసం ఉంచితే మనం చేసే మొదటి పని ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే మనం ఎలాగొస్తాం చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాగొస్తాం? సిద్ధపడతాం కదా, త్వరపడతాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు దేవుడు? మీరు త్వరపడుతూ కదా సిద్ధపడి ఏం చేయాలి? దాన్ని భుజించాలి. రొట్టె విరిచే కార్యక్రమానికి, ఆరాధనకి వచ్చేటప్పుడు అసలు విశ్వాసం కలిగిన వారమైతే మనం ఉదయాన్నే లేచి దేవుని సన్నిధికి సిద్ధపడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి ఏం చేస్తాం? సిద్ధపడతాం. ఇంకోటి ఏం చేస్తాం? ప్రభు దినాన ఆరాధన చేసిన తర్వాత దేవుని పని ఇంకేమైనా ఉందేమో చేయడానికి సిద్ధపడతాం, ఇష్టపడతాం. ఎందుకో తెలుసా? మన లోపల
దేవుని మీద మనము విశ్వాసము, ప్రేమ, కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాం కాబట్టి దేవుని పని చేయడానికి ఆదివారాన్ని ఉపయోగించుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఆదివారం ఆరాధన అయిపోతుంది అని అనుకునేటప్పుడే ఆదివారం సాయంత్రం లోపు ఏమేమి చేయాలో, ఎక్కడ ఊర్లకు వెళ్ళాలో, ఎక్కడ షాపులకు వెళ్ళాలో, ఎక్కడ ఏమి తిండిని మనం సిద్ధపరచుకోవాలో ప్లాన్ చేసుకుంటాం కదా. పూర్ణ హృదయంతో ప్రభువుని ఏం చేయాలి? సేవించాలి, ఆరాధించాలి. మనం తినాల్సి తినాలి, తినొద్దంట్లా. ఏదన్నా షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళుకోవచ్చు. కానీ ప్రభు దినాన్ని పక్కన పెట్టాలి. మన పనులన్నిటినేమో ఏం చేస్తాం? ఆదివారానికి పురమాయించుకుంటాం. మనకి మన సొంత పనులు ఉంటాయి కదా, మామూలుగా ఉద్యోగాలు కానీ లేకపోతే చేతి పనులు కానీ, అవి ఏం చేస్తాం? సెలవు పడకుండా చూసుకుంటాం. కానీ ఆదివారాన్ని మాత్రం మనకేమన్నా పనులుంటే వాటికి ఉపయోగిస్తాం. అందుకని దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే మొదటగా అసలు దేవుని సన్నిధిని అనుభవించడానికి సిద్ధపడాలి. విశ్వాసం ఉంచాం, ప్రభునందు విశ్వాసం ఉంచాం, ఆరాధిస్తున్నాం. ఆరాధించే మనము ఆ ప్రభు దినాన్ని పూర్తిగా ప్రభు కొరకు వాడడానికి ఇష్టపడితే, ప్రభు దినంలో మనం మన జీవితాన్ని వాడాం కాబట్టి ఆయన ఊరక ఎవరిని ఉంచడు. అవునా కదా? మన ప్రయాసకు ఆయన ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. కాబట్టి మనం విశ్వాసం ఉంచితే దేవుని సన్నిధిలో ఉండాలి. ఇందాక మన సహోదరులు ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబంలో అందరూ కూడా ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి రావాలి ప్రభువా. అవును, విశ్వాసం ఉంచితే మొదటగా ఏం చేస్తామంటే రెండోదిగా మన కుటుంబాలను దేవుని కొరకు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రక్షించబడిన వాళ్ళు ఎవరున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తాం. అవునా కదా? అవునా కదా? రక్షించబడిన వాళ్ళ కొరకు పరితాపము చెందుతాం. లుదియా అంది ఏమని చెప్పండి? అపోస్తలుల గారి 16వ అధ్యాయంలో ఏమంది? నేను విశ్వాసం ఉంచి దాన్ని నన్ను మీరు ఎంచితే మీరేం చేయాలి? మా ఇంటికి వచ్చి భోజనము చేయండి. అవునా? లుదియా తన ఇంటి వారిని సంపాదించుకుందా లేదా? చెప్పాలి. విశ్వాసం అంటే ఏమనుకుంటామంటే మనము అడుగే వాటన్నిటినీ పొందుకునే వాటి మీదే విశ్వాసం ఆధారపడి ఉంటుంది. అవునా కదా? నేను ఒక మాట చెబుతాను, విశ్వాసులైనటువంటి వారిలో విశ్వాసం ఉంటుంది. విశ్వసించినటువంటి వారు ఏం చేస్తారంటే తమ కుటుంబాలను ప్రభు కొరకు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జైలు అధికారి ఏం చేశాడు? నిజంగా నమ్మాడు. ఎలాగ నమ్మాడు? నిజంగా యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఆశామాషిగా కాదు, గట్టిగానే తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడు చెప్పండి? వారి కుటుంబాన్ని కూడా దేవుని కొరకు సంపాదించుకున్నాడు. అర్థమవుతుందా? లుదియా ఏం చేసింది? తన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించుకుంది. దీని కొరకు ఏం చేయాలి అంటే, నేను ఒక మాట చెప్తాను, మనం ప్రసంగాలు చేయాల్సిన పని లేదు. ప్రసంగాలు చేయాల్సిన పని, గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన పని లేదు. మొదటగా ఏమన్నాడంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి, కొరింథీ పత్రికలో అన్నాడు కదా, నీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి నీ భర్తను, అంటే వాక్యము లేకుండానే అతను ఏం చేయొచ్చు? ప్రభు దగ్గరకు నడిపించవచ్చు. అవునా కదా? వాక్యము లేకుండానే నీ భార్యను ప్రభు దగ్గరకు నడిపించవచ్చు. వాక్యము లేకుండానే నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించవచ్చు. కానీ ఎందుకో ఆలస్యం అవుతుంది అంటే కారణం ఏంటంటే మన విశ్వాసములోనే బలహీనులుగా ఉంటున్నాం. అవునా కదా? ఒక చిన్న మాట చెప్తాను, ఎవరేమనుకోరు. మీ ఇంట్లో వాళ్ళే మీరే ప్రార్థన ఉందని తెలిసి కదా పనికి పోయేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు లేదా? పనికి పంపించేవాళ్ళు ఉన్నారు, పనికి పోయేవాళ్ళు ఉన్నారు. అరే, మనం ఉపవాస కూడికలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు కదా, అంతకన్నా ఎక్కువ ప్రతిఫలం వస్తుంది కదా అని విశ్వాసం ఉంటే వాళ్ళు ఎక్కడుంటారు? ఏడుంటారు?
దేవుని సన్నిధిలో ఉంటారు. అవునా కదా? ఇక్కడ లేకుండా ఇంకో చోట ఉన్నారంటే అర్థమైంది. ఒక్కోసారి ఏం చేస్తాం, బైబిల్ క్లాసులో కూడా ఇద్దరు కుటుంబం అంతా వాక్యం వినాల్సి ఉంటే కుటుంబం అంతా వాక్యం వినరు. ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు. ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు. కుటుంబాన్ని ఎలాగైనా సరే దేవుని వాక్యం వినటానికి తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన ఉండదు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసము వచ్చింది. వినాలి కదా వాళ్ళు, వినాలి వినాలి. వినాలంటే వారి రక్షించబడాలి అంటే వాక్యం వినటానికి మనం వాళ్ళు సిద్ధపరచుకొని తేవాలి. కానీ మనకి ఏది ముఖ్యం? సంపాదన ముఖ్యం, పనులు ముఖ్యం, మన ఆలోచనలే ముఖ్యం. మనము దేవుని మీద ఆధారపడితే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే మొదట వాళ్ళని దేవునికి అప్పగించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అవన్నీ దేవుడు ఇస్తాడు. ఏవి కావాలో నాకు ఆకలి పెట్టిన వాడు నా ఆకలిని తీరుస్తాడు. అవునా కదా? నాకు దాహాన్ని పెట్టిన వాడు నా దాహాన్ని తీరుస్తాడు. అవునా కదా? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇదిగో ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే పనులు చేసుకోవద్దని కాదు, పనులు చేసుకోవాలి. కానీ ఎక్కడుండాలి వాళ్ళు? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ఉండాలి. లోకం నుండి వేరు చేసింది దేనికి నిన్ను? దేనికి అంటే పని చేసుకోవద్దని కాదు, పనులు చేసుకోవాలి. కానీ ఏం చేయాలి అంటే చెప్పండి, కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించాలి. వాక్యం వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. రోమా పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసము వలన బలము పొందాడు. విశ్వాసి దేని వల్ల బలం పొందాలి? విశ్వాసం వలనే బలం పొందాలి. విశ్వాసం ఎలా కలుగుతుందంటే వినుట వలన. వినుట ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. అబ్రహాము జీవితంలో దేవుడు మాట చెప్పగానే ఆ మాటను నమ్మాడు. అంతే. ఏం చేశాడు చెప్పండి? దేవుని మాటను నమ్మాడు. దేవుని మాట నమ్మటం వల్ల ఉందా? మనుషులు నమ్మకపోతే నమ్మకపోయారు. ఓకేనా? మనుషులు నమ్మకపోతే నమ్మకపోయారు. ఎవరిని నమ్మాలి? దేవుని మాటను నమ్మాలి, దేవుని వాక్యం నమ్మాలి. దేవుని వాక్యం నమ్మితే ఆ మాటలు వింటూ ఉండగానే మనలో ఏం కలగాలి? విశ్వాసములో బలము పొందటం కదా. విశ్వాసం ఏం పొందాలి? బలం పొందాలి. బలం పొందిన వాళ్ళు ఎలాగుంటారు? బలం పొందిన వాళ్ళు ఎలాగుంటారు? ఎవరైనా అవిశ్వాసులుగా మాట్లాడితే ఏం చేస్తారు? అవిశ్వాసులుగా మాట్లాడితే ఏం చేస్తారు? బలహీనమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? 4వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. ఏం చేశాడు చెప్పండి? నమ్మేను గనుక మాట్లాడుతున్నాను. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సాక్ష్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవర్తన ద్వారా మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్మేను గనుక నేను మాట్లాడుతున్నాను. ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఆ సాక్ష్యం నీ రక్షణ అనుభవం బట్టి, నిశ్చయతను బట్టి నమ్మేవు కాబట్టి మనం ఏం చేయాలి? మంచి సాక్ష్యం ఇవ్వాలి. అవునా కదా? ఇప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పనులకు వెళ్తున్నారు. బాబు పనికి ఎందుకు? ప్రార్థనలో కూర్చో. నెలకు ఒకసారి కదా, ఎన్నిసార్లు? నెలకు ఒకసారి ప్రార్థనలో కూర్చో. దేవుడు మాట్లాడతాడు. నేను ప్రార్థనలో కూర్చుంటే నాకు ఎవడు పెడతాడు అంటే నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? విశ్వసిస్తే మాట్లాడతావు.
విశ్వసిస్తే మాట్లాడతావు. విశ్వసించి తిను గనుక మాట్లాడుచున్నావు. నువ్వేం చెప్పగలుగుతావు? ఏం చెప్పగలుగుతావు? నమ్మితే మాట్లాడతావు, నమ్మకపోతే మాటలు రావు. సరేలే అంటావు. నేను నమ్మేది కనుక మాట్లాడుతున్నాను. ఏమని? దేవుడు చూసుకుంటాడు నా సంగతి అంతా. చెప్పండి, చెప్పరేంది? నా సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు. నమ్ముతున్నాను. నేను నమ్ముతుంది దేవుని మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి కాదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరి మీద ఆధారపడ్డాం మనం? దేవుని మీద ఆధారపడ్డాం. నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు అని. నేను నమ్మాను, నమ్మిన నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను. ఎవరిని చూస్తున్నాను? దేవుని వైపు చూస్తున్నాను. అర్థమవుతుందా?